ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో 564 కోట్ల నికర నష్టం వచ్చినట్లు కంపెనీ తన రెగ్యులేటర్ ఫైలింగ్లో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రకటించిన 376 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టాలు మరింత పెరగడం గమనార్హం. పెరిగిన పోటీ కారణంగా ఆదాయాలు తగ్గుముఖం పట్టడం, సేవా లోపాలను సరిదిద్దేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వంటివి ఇందుకు కారణమయ్యాయి. భారత ఎలక్ట్రిక్ బైకుల మార్కెట్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి కొత్త రికార్డులతో ప్రయాణం మొదలుపెట్టిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. తక్కువ కాలంలోనే దేశంలో ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాల్లో నెంబర్ 1 స్థానాన్ని పొందిన ఈ కంపెనీ ఇప్పుడు తన ప్రభావాన్ని కోల్పోతోంది. అయితే ప్రస్తుత ఎలక్ట్రిక్ బైకుల విషయంలో ఓలా వాటాను ఇతర కంపెనీలు అందుకుంటున్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో ఈ విషయంలో ముందున్నాయి. పండుగ సీజన్ కారణంగా అక్టోబర్లో మెరుగైన అమ్మకాలు నమోదు చేసినప్పటికీ ఈవీ మార్కెట్లో పెరిగిన పోటీ, సర్వీసు సమస్యలను అధిగమించటం, నెట్వర్క్ను మరింత విస్తరించడం వంటి మార్కెట్ వాటా మార్జిన్లపై ప్రభావం చూపాయి అని కంపెనీ షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొంది. ఓలా కస్టమర్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారం, వారంటీ ఖర్చుల కోసం 110 కోట్లు ఖర్చు చేసినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. టెక్నాలజీ ఆధునికీకరణ, జనరేషన్ 3 వాహనాలు తీసుకురావటం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆయా ఖర్చులు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఓలా ఎలక్ట్రిక్ 2025 జనవరిలో 3వ స్థానానికి పడిపోయింది. జనవరి 15 నాటికి వాహన్ డేటా ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల మొదటి అర్ధభాగంలో 6,655 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. డిసెంబర్లో ఎలక్ట్రిక్ బైకుల మార్కెట్లో దాని వాటాను దాదాపు 19% వరకు కోల్పోయింది.